ఏం గ్యారెంటీలు ఇచ్చిండ్రు? ఒక బస్సు ఇచ్చిండు పబ్లిక్ ఆడోళ్ళకు. ఇంకేమి ఇచ్చిండు? కరెంట్ ఏదో 200 వాట్స్ సంథింగ్ ఏదో అన్నారు చూసినాం. దానికి ఎవరైతే దీంట్లో ఒక పాయింట్ నేను చెప్తా. సరే, రేవంత్ రెడ్డి గారు ఎవరైతే సీఎం గారు ఉన్నారో అక్కడ పోయి మహారాష్ట్రలో వాళ్ళకి తెలియదు కదా జనాలు. ఇప్పుడు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తారా ఏమి ఇచ్చిండు ఏం కదా. ఇక ముచ్చట చెప్పాలంటే 10 మాటలు చెప్పాలి, వింటారు. ఇప్పుడు మనం స్కూల్లో పోయినాం అనుకో, క్లాస్ చెప్తారు. స్కూల్లోకి వచ్చి క్లాస్ వచ్చినాక ఇంటికి వచ్చినాక బుక్స్ నోట్ చేసుకుంటామా, లేకపోతే సపరేట్గా పోయి బయట ఆడుకుంటాం చూస్తా. అట్లనే మనకి ఇంటికి వచ్చి టీచర్ చూడరుగా, రాసుకో. ఇప్పుడు అవతల పొజిషన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చింది అని ఈయనకు తెలుసు. అవతల పార్టీ దగ్గరకు పోయి నేను ఈయన పార్టీ ఉండొచ్చు, అవతల రాష్ట్రం దగ్గరకు పోయి నేను ఇచ్చినాను అంటే ఇచ్చిండొచ్చులే అనుకుంటారు. కానీ ఇచ్చింది రెండే ఏదైతే ఉందో. ఇప్పుడు నేను ఈ పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ హైదరాబాద్లో ఏదైతే పబ్లిక్ చాలా వరకు ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇందులో రెంటెడ్ పర్సన్కి 100% ఓనర్సు కరెంట్ బిల్ అడుగుతుండ్రు. అర్థమైందా? ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా పోలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి. ఎందుకంటే ఆయన ఓనర్స్కి మాత్రమే లాభం ఉంది, ఇది రెంటర్స్కి ఎవరికి లాభం లేదు. కొంతవరకు రెంటర్సు కరెంట్ బిల్లు ఎందుకమ్మా మాకు సీఎం గారు వచ్చిన తర్వాత, మా తెలంగాణ సీఎం గారు వచ్చిన తర్వాత 200 వాట్స్ ఫ్రీ అని ఇచ్చిండ్రు అని అంటే, అదేం లేదు మాకు ఒకటే బిల్లుకి ఇచ్చిండు మీకు ఇయ్యలే అని వేరేగా మాట్లాడుతుండ్రు. అది ఎట్లా సాధ్యమవుతుంది? అది కాదు కదా. మనం చెప్పేది ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే, రెంటర్ పర్సన్కి కూడా కరెంట్ బిల్లు లేదు అనేది ఓనర్స్కి ప్రకటించాలి. దేనివల్ల మోసం? 100% అది. నేనేమంటున్నా అంటే ఆయన మోసం చేసిందని దాన్ని వ్యక్తపరచను. ఆయన కరెంటు బిల్లు ఏదైతే ఉందో ఆ దాన్ని 200 వాట్స్ ఫ్రీ అని చెప్పిండు. అది వాస్తవమే, అది ఓనర్స్గా అండ్ పబ్లిక్ అని చెప్పలేడు. కానీ కరెంట్ బిల్లు ఏదైతే ఉందో 200 వాట్స్ ఫ్రీ అన్నాడు. ఈ ఫ్రీనెస్ అనేది ఓనర్కి అంకితం అవుతుంది, ఆయన తప్పు కాదు అది. ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో రెంట్స్ పెంచుకోవడము, కరెంట్ బిల్ అనడము, మాకు 2 మీటర్స్ ఉన్నాయి ఒకటే మీటర్కి వస్తుంది ఇంకో, ఆయన తప్పు కాదు అది. ఇది వరకు వచ్చిన సిచ్యువేషన్ చాలా వరకు రెంటర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది వచ్చేది. నేను నా ఓన్గా రిక్వెస్ట్ ఏమంటున్నా అంటే, సీఎం గారి దృష్టికి తీసుకుపోయేది, రెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది పడకుండా రెంటర్స్కి సంబంధించి కానీ, అండ్ ఎక్కడెక్కడి నుంచో బతుకుదేరు కోసం వస్తారు. ఇప్పుడు ఇవాళ ఒక 1 ఇయర్ ఉన్నానుకో, 1 ఇయర్ వరకు ఒక రేట్ ఉంటుంది. ఆ 1 ఇయర్ దాటి ఇంకొక కొత్త వాళ్ళు వచ్చిందనుకో, కరెంట్ బిల్ ఒక రేట్ ఉన్నది. ఇప్పుడు 2 రూమ్లకు కలిసి ఒక కరెంట్ బిల్ ఉందనుకో, వాళ్ళకు ఇప్పుడు ఓనర్స్కి 1000 రూపాయలు వచ్చిందనుకో, ఈ కింద రెంటర్కి ఇస్తుండ్రు. ఓనర్స్ ఏమంటున్నారు అంటే, మీద అంటే కరెంట్ బిల్ ఎందుకు కట్టవును, కట్టాలి. ఎక్కడ కష్టపడతాడు, ఇక్కడ నార్మల్గా చేసుకునే వ్యక్తి 15,000 20,000 సంపాదించుకునేవాడు కరెంట్ బిల్లు 1000 రూపాయలు వచ్చిందంటే ఎట్లా కడతాడు? ఫ్రీగా వచ్చిందని అంటే ఫ్రీగా లేదు, ఎవరికి ఇచ్చిండు? రేవంత్ రెడ్డి అని అంటున్నారు. ఇది ఎప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకుపోవడానికి నేను చెప్పేది ఏంటంటే, ఓనర్స్కు అంటే పద్యాలు ఎవరైతే రెంటర్స్ ఉంటున్నారో వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళకు న్యాయం కూర్చాలని చెప్పేసి, కరెంట్ బిల్ సెక్షన్ ప్రకారం కానీ, గవర్నమెంట్ వాటర్ సంబంధించి కానీ, ప్రతిదీ ఈవెన్ గవర్నమెంట్ నుంచి ఏదైతే లబ్ధి వస్తుందో ప్రజలకు అంకితం చేయాలని ఒక రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరికి పబ్లిక్లో ఉండాలనుకో రేవంత్ రెడ్డి వస్తాడు, ఒకవేళ లేడనుకో కష్టం. ఇది నా మాట కాదు, యావా పబ్లిక్ మాట. వచ్చే 10 నెలల వ్యతిరేకత వచ్చిందని అంటే, చెప్పిన మాటకు చేసే పనికి డిఫరెంట్ అయింది. ఇమ్మీడియట్గా నేను సీఎం కుర్చీ ఎక్కగానే నేను 6 గ్యారెంటీలు ఏవైతుందో అమలు చేస్తున్నాడు, చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చేసిండు, ఏది? బస్సు. అంతవరకు చేసిన వారం రోజుల వరకు బస్సులో లేడీస్ ఎవరైతే తిరిగినో మంచుతుంది. ఆ వారం తర్వాత వాళ్ళు కొట్టుకుంటున్నారు, పబ్లిక్లో ఆల్రెడీ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఏమంటారు అంటే, వాళ్ళు మాకు ఫ్రీగా పెట్టాకంటే ఒక 10 రూపాయలు తగ్గించని పెట్టినంటే ఆల్మోస్ట్ బాగుంటుండే. ఈ ఫ్రీగా పెట్టినందుకు జుట్టు పట్టుకొని కొట్టుకోవాల్సి వస్తుంది అన్న ముచ్చట చెప్పిండ్రు. ఆ తర్వాత ఫ్రీ కరెంట్ అన్నారు. ఈ కరెంట్ వార్డ్స్గా వచ్చేసి ఈ ఓనర్స్కే లబ్ధి వస్తుంది. అది కాకుండా గ్యాస్ ఫ్రీ అన్నారు. వచ్చిందా? ఫ్రీ అని అంటే ఫ్రీ కాదు, 500 తక్కువ చేస్తున్నాడు. ఓకేనా? అది రాలేదు. నెక్స్ట్ పాయింట్ ఇంకేమో ఫ్రీ అన్నారు కదా, అవి రైతు రుణమాపులు అది 50-50 అయిపోయింది. రైతు బంధులో అది సేమ్. కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, మీకు కూడా తెలుసు కదా, తులం బంగారం 2500 అన్నారు. ఇవన్నీ ఇంకా చాలా టైం పడుతుంది.